అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధతను కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చినటువంటి రాష్ట్ర విభజన చట్టానికి సవరణ బిల్లు నిన్న లోక్సభలో, ఇవాళ రాజ్యసభలో ఆమోదం పొందింది. అంటే ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి దాని మీద సైన్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అమరావతికి చట్టబద్ధత వచ్చినట్టే లెక్కగా. ఇక రాబోయే కాలంలో రాజధాని మార్చాలి అంటే మళ్ళీ పార్లమెంట్లో చట్ట సవరణ చేస్తేనే సాధ్యం. మళ్ళీ నొక్కి చెప్తున్నా, ఇక రాజధానిని మార్చాలి అంటే పార్లమెంట్లో చట్ట సవరణ చేస్తేనే సాధ్యం. ఇక రాష్ట్ర అసెంబ్లీ, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిని మార్చలేదు అనేటువంటి విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదాన్ని వాడారు. అన్న, మీరు తీర్మానాలు చేస్తే దానికి మళ్ళా సవరిస్తూ మేము తీర్మానాలు చేయలేమా? మీరు బిల్లులు తీసుకొస్తే మేము వాటిని సవరించలేమా? మళ్ళీ అసెంబ్లీలో కొత్త చట్టాలు తీసుకురాలేమా? ఉన్న చట్టాలు సవరణ చేయలేమా? అంటే రాజధానిని మేము మార్చలేమా? ఖచ్చితంగా మారుస్తామన్నట్టుగా మాట్లాడారు. కానీ సాధ్యం కాదు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి మన పార్లమెంటరీ పద్ధతులు తెలియకపోవచ్చు. ఒక్కసారి పార్లమెంటు ఒక విషయం మీద చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని సవరిస్తూ అసెంబ్లీలో మరొక చట్టం చేసే అవకాశం ఉండదు. పార్లమెంట్లో చట్టాన్ని పార్లమెంట్లోనే సవరించాలి. పార్లమెంటు కంటే అసెంబ్లీ పెద్దది కాదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మార్చి మళ్ళా మావిగనో ఇంకోటో పెట్టాలి అనుకుంటే పూర్తిగా పార్లమెంట్లో సవరణ చేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 800 పైగా పార్లమెంట్ స్థానాలు పెరుగుతున్నాయి కదా, అన్ని స్థానాల్లో పోటీ చేసి దగ్గర ఒక 450 పార్లమెంట్ స్థానాలు దేశవ్యాప్తంగా గెలిచి వైసీపీ పార్టీ తరఫున దేశ ప్రధాని అయ్యి పార్లమెంట్లో సవరణ తీసుకొస్తే అప్పుడు అమరావతిని మార్చవచ్చు. మరి నిజంగా వైసీపీకి ఆ పరిస్థితి ఉందా? ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే అధికారాన్ని కోల్పోయి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయి ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎట్టా అని కింద మీద పడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోనే అధికారం వస్తా రాదా అనే డౌట్లో ఉన్న పార్టీ, అసలు రాబోయే కాలంలో ఆ పార్టీకి భవిష్యత్తు ఉందా లేదా అనుకునే పార్టీ, దేశంలో ఆ పార్టీ పోటీ చేసి పార్లమెంట్లో ఏదో సత్తా చాటి పార్లమెంట్లో చట్ట సవరణ తీసుకొచ్చే అవకాశం ఉందా? లేదు. అంటే అమరావతి కూడా మారదు. జగన్మోహన్ రెడ్డి దేశంలో అధికారంలోకి రావటం ఎలా జరగదో అమరావతి మారటం కూడా అంతే జరగదు. ఈ రెండు జరగని పనులు. ఇక ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుంది. దాంట్లో వేరే భిన్నాభిప్రాయం ఏమీ లేదు. కాకపోతే నిన్న జనాన్ని జగన్మోహన్ రెడ్డి ఫూల్స్ చేశాడు. ఏప్రిల్ 1 కదా, ఏప్రిల్ ఫూల్ చేయటానికే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఉంది. 100కు 100% ఫూల్ చేశాడు. లేకపోతే పార్లమెంటు చేసిన చట్టాన్ని అసెంబ్లీలో సవరిస్తానని చెప్పడం ఏంటి? మేము కూడా తీర్మానం చేసి రాజధాని మారుస్తానని చెప్పడం ఏంటి? రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి తీర్మానం చేస్తే రాజధాని మారిపోయిద్దా? మారిపోదు. మళ్ళా చెప్తున్నారు, మారిపోదు. మార్చటానికి అసలు అసెంబ్లీకి అధికారం లేదు. ఇక రాజధాని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్ర అసెంబ్లీకి లేదు. రాజధాని అనేది స్టేట్ సబ్జెక్టే. కానీ స్టేట్ సెంటర్కి ఒప్పచెప్పింది, ఓ తీర్మానం ద్వారా ఒప్పచెప్పిన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కేంద్రం చట్టం చేసింది. ఇక ఆ చాప్టర్ అక్కడితో అయిపోయింది. ఇక మళ్ళా రాజధాని మార్చాలంటే పార్లమెంట్లోనే సాధ్యం, అసెంబ్లీలో సాధ్యం కాదు. జనాన్ని ఏప్రిల్ పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పిన మాటలు అవి ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరన్నా నమ్మితే వాళ్ళు ఏప్రిల్ ఫూల్ అయినట్టు లెక్క. ఏంటంటే ప్రజల మనోభావాలతో ఆడుకుంటాడా? ప్రజల్ని ఫూల్స్ చేస్తాడు ఒక నాయకుడు. నాయకుడు ఫూల్స్ చేయటం ఏంటంటే అసలు నాకు అర్థం కాకడుతా. చట్టం మీద కొద్దిగా అవగాహన పెంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. చట్టం ఏందో, పార్లమెంటరీ పద్ధతులు ఏందో తెలుసుకోండి. పార్లమెంట్ ఏంది, లోక్సభ ఏంది, రాజ్యసభ ఏంది, అసెంబ్లీ అంటే ఏంది, అసెంబ్లీలో శాసనసభ ఏంది, శాసనమండలి ఏంది, దేని పాత్ర ఏంటో తెలుసుకోండి. మన నిన్న అంటాడు, శాసనసభలో మీరు తీర్మానం చేశారు, శాసనమండలి ఎందుకు చేయలేదు అంటాడు. అసలు ఈ మాట అనే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా? శాసనమండలి అనవసరం, ఇది ఒక రాజకీయ నిరుద్యోగుల సభ, దీన్ని రద్దు చేయాలి అని డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి శాసనమండలిలో తీర్మానం ఎందుకు చేయలేదు అంటాడు. నవ్వాలా ఆడవాలా జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ చూసి? అసలు తీర్మానం శాసనమండలికి చేయాల్సిన అవసరం లేదు. తీర్మానానికి శాసనమండలికి ఏంటి సంబంధం? అది ఏమైనా బిల్లు అయితే శాసనసభలో ప్రవేశపెడతారు, శాసనమండలిలో ప్రవేశపెడతారు, తర్వాత గవర్నర్ సైన్కి పంపిస్తారు. ఎలాగైతే ఇప్పుడు లోక్సభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టి రాష్ట్రపతి సైన్కి పంపించారో కేంద్రంలో, రాష్ట్రంలో అయితే శాసనసభలో, శాసనమండలిలో ప్రవేశపెట్టి ఆమోదం పొంది గవర్నర్కి పంపిస్తారు. అది బిల్లు విషయంలో జరిగింది, తీర్మానం విషయంలో జరగదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు శాసన మండలిని రద్దు చేయాలని ఒక్క శాసనసభలోనే తీర్మానం చేశారు. శాసన మండలిని రద్దు చేయాలని శాసన మండలిలో తీర్మానం చేయలే. ఎందుకు చేయలేదంటే శాసన మండలిలో అవసరం లేదు కాబట్టి చేయలే. శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించారు. మా శాసన మండలి అవసరం లేదు మా రాష్ట్రంలో, దానివల్ల మాకు ఎక్కువ ఖర్చు అవుతుంది, దాన్ని రద్దు చేయండి అని పార్లమెంట్కి పంపించారు.
ఎందుకు శాసన మండలిని రద్దు చేసే అధికారం లేదు కాబట్టి పార్లమెంట్కి పంపించారు. అది పార్లమెంటే రద్దు చేయాలి కాబట్టి, కానీ పార్లమెంట్ రద్దు చేయలే. రద్దు చేయకపోవటం వల్ల శాసన మండలి ఉంది. అదే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంటే శాసన మండలి ఈ పాటికి రద్దు అయిపోయేది. శాసన మండలి ఉండేదే కాదు. ఆ రోజు వద్దన్న శాసన మండలిని అడ్డం పెట్టుకొని మళ్ళీ రాజకీయం చేద్దాం అనుకున్నాడు. ఏమండి బ్రెయిన్ పనిచేస్తుందో పని చేయట్లేదో వైసీపీ నాకు తెలియట్లే మరి. సో ఇది ఎనీవే, నిన్నటితో కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ పార్టీ క్లోజ్. జగన్మోహన్ రెడ్డి మాటలతో క్లోజ్ అయింది ఆ పార్టీ. ఉత్తరాంధ్రలో ఎందుకు ఆ పార్టీ క్లోజ్ అనేది మనకు సపరేట్గా వీడియో చేస్తా. ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏప్రిల్ పూల్ చేయడానికి మీడియా సమావేశం పెట్టినట్టుగా నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.